ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వినాయక చరితం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అంటే ఈ వినాయక దేవుడు అనేటువంటి శ్రీ గణపతి చక్రవర్తి దేవతలకందరికీ కూడా చక్రవర్తి అయినవాడు. తన తల్లిదండ్రులు సైతం కూడా మొట్టమొదటగా తనను పూజించి మరి వారికి మిగిలినటువంటి కార్యాలను నెరవేర్చుకునేటువంటి విఘ్న ఆధిపత్యానికి అంటే దేవతలందరికీ కూడా ఆధిపత్యాన్ని వహించినటువంటి శ్రీ వినాయకుడు ఏ విధంగా శుక్లాంబరధరం విష్ణు ఏ విధంగా అంటే తెల్లని వస్త్రాలను ధరించి సర్వ జగత్తు అంతా కూడా వ్యాపించి ఉండి ఎందుకు పృథ్వీతత్వం ఆకాశతత్వం కాబట్టి సర్వము వ్యాపించి ఉండి తెల్లని దేహఛాయను కలిగి 4 హస్తాలు కలిగి ఉన్నటువంటి వాడు మాత్రమే కాక ప్రసన్న ముఖము కలిగిన వాడే. ప్రసన్నము అంటే ప్రసన్న అంటే ఏనుగు అని అర్థం. అయితే ఏనుగు ముఖము కలిగిన వాడు లేదా ప్రసన్న చిత్తము కలిగిన వాడు అయిన శ్రీ సిద్ధి యొక్క వినాయకుని అంటే బుద్ధి ద్వారా సిద్ధిని పొందింపజేసుకునేటువంటి వినాయకుని ధ్యానించేటువంటి వారికి సర్వ విఘ్నాలు కూడా ఉపశమించుతాయి, ఆటంకాలన్నీ కూడా దూరీకరించబడతాయి. అటువంటి విఘ్నాధిపతి అయిన అగజాననుడికి తల్లిదండ్రులు సైతం కూడా గణపతికి నమస్కరించిన తర్వాతే యథాస్థితమైనటువంటి విధులు నెరవేర్చుకుంటూ ఉంటారు అని చెబుతూ ఒకసారి పూర్వకాలంలో చంద్రవంశరాజుల గురించి మనకు తెలుసు కదా. అదే ధర్మరాజు, మరి భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు వీరంతా కూడా అంటే ధర్మరాజు అనేటువంటి ఈ 5గురిలో పంచపాండవులలో ధర్మరాజు ప్రముఖుడు. అయితే అతడు తన యొక్క దురదృష్టవశం చేత ఏం చేశాడంటే తన రాజ్యాన్ని ఆయన యొక్క దాయాదుల చేతనే వారి యొక్క పెదనాన్న కొడుకుల చేతనే జోదమాడి పోగొట్టుకున్నాడు. అయితే తన యొక్క అన్నదమ్ములు వరుస అయ్యేటువంటి వారి చేతనే అంటే ఆ దాయాదుల చేతనే అవమానాలు పొందాడు. తమ్ములతో కలిసి భార్యతో కూడి క్రూర మృగాలు, జంతువులు, పక్షులు తిరిగేటువంటి అరణ్యాలలో వనవాసం చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఆ వనాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు ధర్మరాజు తపస్సంపన్నులైనటువంటి మునీశ్వరుల యొక్క దర్శనం చేసుకుంటూ కొంతకాలానికి ఆయన అలా పయనిస్తూ సూత మహాముని ఆశ్రమానికి వెళ్ళాడు. అయితే ధర్మరాజు సూత మహామునికి తన తమ్ములు భార్యతో కూడా కలిసి నమస్కరించాడు. తనకు కలిగినటువంటి కష్టాలను చెప్పుకొని ఆ కష్టాలు తొలగేటువంటి మార్గాలను తెలపమని ప్రార్థించాడు. అప్పుడు ఆ తపస్వి అయినటువంటి సూతమహాముని ఏమన్నాడంటే ధర్మరాజుతో ఇతరమైనటువంటి సౌనకాది మహారుషులతో కూడా కలిపి ఏమన్నాడంటే వ్రతాలలో కళ్ళల్లా కూడా ఉత్తమమైనది, సహజమైనది, సులభతరమైనది, సకల పాపాలను కూడా పోగొట్టేది, మానవులకు సకల సంపదలను సౌఖ్యాలను పౌత్రాభివృద్ధిని కలుగజేసేటువంటిది అయిన శ్రీ వరసిద్ధి వినాయక వ్రతము ఒకటి ఉన్నది. దానిని ప్రతి ఒక్కరూ అనుసరించి ఆచరిస్తే ఈ విధంగా దానికి తగినటువంటి ఫలితాన్ని పొందుతారు అని ఆ వినాయక వ్రతాన్ని గురించి తెలుపసాగారు. ఈ వ్రతము పూర్వము పరమేశ్వరుడు కుమారస్వామికి ఉపదేశం చేశాడు. సూత మహాముని ఏం చేశాడు, తన యొక్క తపోమహిమ చేత ఆ వృత్తాంతమంతా కూడా తెలుసుకున్నాడు. కుమారస్వామికి పరమేశ్వరుడు బోధించేటప్పుడు ఆ విధానమంతా కూడా విఘ్నేశ్వరోత్పత్తి అంటే చంద్రదర్శనము మొదలైనటువంటి దోష కారణము, దాని యొక్క నివారణము, ఈ ఉపాయాలు మొదలైనవి అన్నీ కూడా తెలపడం ప్రారంభించాడు. అయితే పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆయన పేరు గజాసురుడు. ఆయన ఏనుగు రూపం కలిగినటువంటి రాక్షసుడు. పరమేశ్వరుని గురించి చాలా కాలం ఘోరమైనటువంటి తపస్సును చేశాడు. అతని తపస్సుకి మెచ్చుకొని పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అయ్యి గజాసురునికి దర్శనమిచ్చిన తర్వాత వరం కోరుకో అని ఆదేశాన్ని ఇచ్చాడు. అప్పుడు గజాసురుడు ఏం చేశాడు, పరమ ఆనందాన్ని పొందాడు.
పరమేశ్వరుణ్ణి అనేక విధాల కీర్తించి అంటున్నాడు, ఓ పరమేశ్వర, నీవు ఎల్లప్పుడూ కూడా నా యొక్క పొట్ట లోపల అంటే నా యొక్క ఉదరమునందే నివసించండి అని ప్రార్థించాడు. అయితే అంటే దాని వలన తనకేదో మరి మంచి చేకూరుతుంది అనేటువంటి విషయంతో. అయితే భక్త సులభుడు కదా, భక్తులు కోరినటువంటి కోరికలను ఎప్పుడూ నిరాకరించినటువంటి పరమేశ్వరుడు గజాసురుని యొక్క కోరిక ప్రకారమే అతని యొక్క పొట్టలో ప్రవేశించి సుఖంగా నివసిస్తూ ఉన్నాడు. అయితే అసలు మొట్టమొదట పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగినప్పుడు పార్వతీమాత తను బిడ్డను కనాలి అనుకున్నప్పుడు వారిద్దరికి వివాహం జరిగిన తరువాత వారిద్దరూ కూడా అంటే కొండ గుహలోకి వెళ్ళారు. ఆ కొండ గుహలోకి వెళ్ళిన తర్వాత వారు ఒకరి యందు ఒకరు అనురక్తులై ఉన్న సమయంలో దేవేంద్రాది దేవతలు అందరూ కూడా వారికి మరి వారి యొక్క కోరికకు ఆటంకాన్ని కలిగించేటువంటి శబ్ద ఆరావాలు ఆర్తనాదాలు చేసి మరి వారి యొక్క విషయానికి భంగం కలిగించినప్పుడు ఆయన పార్వతీమాతను గుహలోపలే వదిలివేసి పరమేశ్వరుడు కాయకిని బయటకు వచ్చేసాడు. వచ్చినప్పుడు ఏ విధంగా గజాసురుడు ఇబ్బంది పెడుతున్నాడు అని మరీ చెప్పాడు. అయితే ఈ గజాసురుడు అప్పటిదాకా ఏమీ ఇబ్బంది పెట్టలేదు. కానీ మరి పార్వతీమాత గనక నవమాసాలు మోసి గనక బిడ్డను కంటే తన ఇంద్ర పదవికి ముప్పు వాటిల్లుతుందేమోనని దురాలోచనతో ఉన్న ఇంద్రుడు ఈ విధమైనటువంటి ఆకృత్యం చేశాడు. సరే, ఇక పార్వతీమాత అప్పటి నుండి కూడా బిడ్డను కనాలి అనేటువంటి కోరిక అనేది పూర్తి కూడా ముగిసిపోయింది. అయినా కూడా ఆమెకు మమకారం తగ్గలేదు. ఒకరోజు తన భర్త గురించి ఆలోచన చేస్తూ ఆమె ఎంతో మమకారంగా ఏకాగ్రంగా స్నానం చేస్తూ ఆమె ఏ విధంగా ఎలా ఉన్నది అంటే ఇక్కడ అమ్మవారి సంకల్పం లేకుండా అంటే గణపతి యొక్క ఆకారం అమ్మవారి యొక్క మమకారపూర్వకమైనటువంటి ఆకారము అమ్మవారి యొక్క సంకల్పమే కదా. అందుకే ఈ విధంగా ఎట్లా అంటే ఆమె స్నానం చేస్తూ, అందుకే మనకు వంట చేసేటప్పుడు కూడా ఏమని చెప్తాము అంటే భగవన్ నివేదన చేసేటువంటి వారి యొక్క మనసు సత్వముతో కూడుకొని సాత్వికమైన ఆలోచనతో చేసినప్పుడు ఆ పదార్థానికి ఎంతో సాత్వికమైనటువంటి శక్తి ఇనుమడిస్తుంది. దాని ద్వారా దానిని భుజించినటువంటి వారికి సాత్వికమైనటువంటి బుద్ధియే తటస్థిస్తుంది. అందుకనే ప్రతి క్షణము కూడా దైవాన్ని అనుసరిస్తూ దైవ ధ్యానమే చేస్తూ ప్రతి పని యందు కూడా దైవశక్తిని నిక్షిప్తం చేయమనే కదా మన పెద్దలు శాస్త్రాలు ఇవన్నీ కూడా బోధిస్తూ ఉన్నవి. అయితే అమ్మవారు ఏం చేశారు ఈ విధంగా అంటే ఇక ఆయన ఆ గజాసురుని యొక్క కడుపులోకి ప్రవేశించాడు. అలాగా కైలాసంలో ఉన్నటువంటి పార్వతీదేవికి తన భర్త జాడ అస్సలు తెలియలేదు. ఎందుకు ఆయన గజాసురుని గర్భమునందు ఉండిపోయాడు. ఆమె అనేక చోట్ల వెతికింది, ప్రయత్నం చేసింది. కొంతకాలానికి మరి విష్ణువును శరణు కోరింది. ఎందుకు నారాయణుని యొక్క సోదరి నారాయణి కాబట్టి ఆమె తన సోదరుడైన విష్ణుని ప్రార్థించినప్పుడు విష్ణుదేవుడు ఆ విషయాన్ని గజాసురుని యొక్క ఉదరమునందు పరమేశ్వరుడు ఉండేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకొని ఆయనను బయటకు తీసుకొచ్చేటువంటి మార్గం తెలియకపోయినప్పుడు అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అమ్మా నువ్వు ప్రశాంతంగా ఉండు, పరమేశ్వరుణ్ణి గజాసురుని యొక్క ఉదరము నుండి నేను బయటికి తీసుకొని వస్తాను, అప్పటి వరకు కూడా నీవు ప్రశాంతంగా ఉండు అని చెప్పాడు. చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆమె ఏదో ఒక ఉపాయాన్ని అక్కడ ప్రయోగించైనా తన భర్తను ప్రసాదించమని నారాయణి ప్రార్థించి వెళ్ళిపోయింది. అయితే ఆ విష్ణుమూర్తి ఏం చేశాడు, పార్వతీదేవిని బోరడించాడు. ఈ సమయంలో పరమేశ్వరుణ్ణి రక్షించడానికి గంగరెద్దుల మేళం ఒక్కటే తప్ప వేరొక మార్గం లేదు అని నిశ్చయించుకున్నాడు. తాను శివుని వాహనమైనటువంటి నందిని చిత్ర విచిత్రంగా అలంకరించాడు. బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరి చేత తలా ఒక వాయిద్యాన్ని తీసుకొని వాయించేటట్లుగా ఆజ్ఞాపన చేశాడు. తాను కూడా చిరుగంటల నాదస్వరం చేతబట్టుకున్నాడు. గజాసురుని పురం చేరాడు.
అక్కడ విష్ణువు నందిని గంగిరెద్దుగా చేసి సమ్మోహనంగా ఆడించాడు. అప్పుడు గజాసురుడు ఈ వార్తను విన్నాడు. చక్కగా ఇలా గంగిరెద్దులు వాడు చక్కగా ఆడిస్తున్నాడు అని వారు వీరు చెప్పుకుంటుంటే ఆయన తన సభాస్థలానికి గంగిరెద్దు మేళం వాళ్ళని పిలిపించాడు. ఆయన భవనం ఎదుట ఆడడానికి నియమించాడు. అయితే విష్ణుమూర్తి జగన్నాటక సూత్రధారి కదా, శ్రీహరి ఇదే తగిన సమయం అని భావించాడు. మారువేషంలో ఉన్నటువంటి దేవతలందరినీ కూడా వాయిద్యాలను ఆనందంగా వాయించమని సంజ్ఞ చేశాడు. తాను కూడా నాదస్వరాన్ని చిత్రంగా వాయించాడు. గంగిరెద్దుకి అనేక రకాలైన చిత్ర విచిత్ర గతులతో ఆడించాడు. ఈ విధంగా గంగిరెద్దు ఆటను చూచినటువంటి గజాసురుడు మిక్కిలి ఆనందపడిపోయాడు. వారితో ఏమన్నాడంటే, మీ ఆట మాకు నచ్చింది, అయితే మీకేం కావాలో కోరుకోండి, తప్పక ఇస్తాను అన్నాడు. అప్పుడు శ్రీహరి గజాసురుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, స్వామి, ఇది శివుని యొక్క వాహనమైనటువంటి నంది. ఇది శివుణ్ణి చూడటానికి కనిపెట్టడానికే వచ్చింది కాబట్టి ఈశ్వరుని ప్రసాదించండి అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు మరి కంగారు పడిపోయాడు. అతడు రాక్షసుల్ని నశింపజేసేటువంటి శ్రీహరి అని గుర్తించాడు. తనకు మరణం తప్పదు అనుకున్నాడు. వేరొక మార్గం లేదు కదా అని చింతించి, సరే తను మాట ఇచ్చాడు కదా, అందుకని తన ఉదరమునందు తన పొట్టనందు నివసిస్తూ ఉన్న పరమేశ్వరుణ్ణి ఏమని ప్రార్థించాడంటే, ఓ పరమేశ్వర, నా శిరస్సుని మరి 3 లోకాలలో కూడా పూజింపబడేటట్లుగా చేయి, నా చర్మాన్ని మీరు ధరించండి అని ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు సరే అని, విష్ణుమూర్తి కూడా సరే అని వారి యొక్క సమ్మతిని తెలిపారు. ఆ తర్వాత శ్రీహరి నందికి కనుసైగ చేశాడు. ఇక నంది తన యొక్క వాడి కొమ్ముల చేత గజాసురుని యొక్క పొట్టను చీల్చివేసింది. అందులో పరమేశ్వరుడు గజాసురుని యొక్క గర్భం నుండి బయటకు వచ్చాడు. వచ్చి విష్ణుమూర్తిని అనేక విధాలుగా స్తుతించాడు. అప్పుడు శ్రీహరి ఏమన్నాడు, దుష్టమైన వారికి ఇటువంటి వరాలు ఇవ్వకూడదు కదా, ఇచ్చినట్లయితే పాముకు పాలు పోసినట్లే ప్రమాదమవుతుంది అని మరి పరమేశ్వరునితో చెప్పి బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరినీ కూడా తమ తమ పురాలకు వెళ్ళడానికి అందరికీ కూడా వీడ్కొలుపు సల్పి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి. అయితే పరమేశ్వరుడు ఏం చేశాడు, నందిని అధిరోహించి చాలా వేగంగా కైలాసానికి బయలుదేరాడు. అక్కడ కైలాసంలో పార్వతీదేవి దేవతల వలన పరమేశ్వరును వస్తున్నాడు కైలాసానికి అనే విషయాన్ని తెలుసుకున్నది. ఆయన వచ్చేలోగానే స్నానం చేయాలి అనుకొని చక్కగా అలంకరించుకొని ఉండాలి అనుకున్నట్లుగానే ఆమె అభ్యంగన స్నానం ప్రారంభించింది. ఆమె నలుగు పిండిని పెట్టుకుని ఆ నలుగు పిండితో ఆమె యొక్క ఒకే ఏకాగ్రమైనటువంటి మమకారంతో ఆ పిండి ముద్దను మొత్తం కూడా తీసి ఏ విధంగా చేసింది, ఒక బొమ్మలాగా చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఇక దానిని ఆ వినాయకుడిని తీసుకెళ్ళి వాకిట్లో పెట్టింది. ఆ నలుగు పిండి అంతా ఒక బాలునిగా చేసింది కదా, చేసి ప్రాణం పోసింది కదా. సింహద్వారంలో కాపలా ఉంచి, నాయనా ఎవరినీ లోపలికి రానివ్వకు అని చెప్పింది. అయితే ఆమె స్నానం చేసేసింది, కానీ వాకిట్లో ఉన్న కొడుకు సంగతి మర్చిపోయి ఆమె సర్వ ఆభరణాలను కూడా అలంకరించుకుంది. పరమేశ్వరుని యొక్క రాక కోసం అంతఃపురంలోనే లోపలే ఎదురు చూస్తోంది. ఈశ్వరుడు ఏం చేశాడు, త్వరగా పార్వతిని చూడాలి అని వేగంగా కైలాసానికి చేరాడు. నందితో కూడా సహా మరి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ సింహద్వారం నందు ఉన్నాడు కదా బాలుడు, పార్వతీపుత్రుడు. ఆ బాలుడు అడ్డగించాడు. పరమేశ్వరుడు తీవ్రమైనటువంటి కోపంతో, మరి నేను ఆ పార్వతికి భర్తను, అంటే నేను నీకు తండ్రిని అని చెప్పాడు. అయినా కూడా ఆయన వినిపించుకోలేదు. చెప్పినా కూడా మా అమ్మ మిమ్మల్ని పంపించమని చెప్పలేదు
అయితే మా అమ్మ వచ్చిన తర్వాత మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది అని చెప్పాడు. ఆయన వినలా. ఎంత చెప్పినా బాలుడు వినిపించుకోలా. అప్పుడు బాలుని యొక్క కంఠాన్ని దునిమేశాడు, అంటే త్రుంచి లోపలికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా అంటే ఇక్కడ మనం ఏమని చెప్పుకోవాలి అంటే, ఆ యొక్క శిరస్సు అనేటువంటిది ఆమె తన యొక్క నలుగు పిండి ద్వారా బాలుణ్ణి తయారు చేసింది. కానీ మమకారమైనటువంటి ప్రతి దానికి కూడా మమకారము, ప్రేమ ఉట్టిపడేలాగా ఏ జీవి కూడా అర్హత కలిగినది కాదు. అయితే అక్కడ ఆమెకు గజము అంటే ఏనుగే కదా. ఆ ఏనుగు అనేటువంటిది ఎంత యోగ్యతాపూర్వకమైనది అంటే అది ఎంతో మమకారానికి భూయిష్టమైనది. అక్కడ ఆ యొక్క వినాయకునికి మానవ శిరస్సు యోగ్యమైనటువంటి అర్హత లేదు, మరి దేవతా శిరస్సు కూడా అటువంటి యోగ్యత లేదు. కాబట్టి అక్కడ తన భర్త వచ్చాడు, తన పుత్రునికి తన భర్తకి గొడవ జరుగుతుంది అని ఆమెకు తెలుసు. అయినా కూడా ఆమె బయటకు రాలేదు. శివుడు తన కొడుకే పార్వతి చేత సృజించబడ్డాడు ఈ బాలుడు అని తెలియదా? తెలుసు. కానీ తను గజ చర్మాన్ని ధరించాడు. కానీ ఆ గజాసురుని యొక్క శిరస్సుని మరి తాను ఉపయుక్తంగా దానిని ఉపయోగపెట్టాలి కదా. ఆ విధంగా అంటే ఏనుగులు అనేటువంటివి మనుషుల కంటే కూడా చాలా మమకారం కలిగినవి. ఎందుకు అంటే ఏనుగు ఒక్కటి కనుక క్రింద పడిపోతే అది లేచేటంత వరకు కూడా చుట్టూ ఏనుగులు తొండాన్ని సాయం అందిస్తూ తిరుగుతూనే ఉంటాయి. ఒకవేళ ఏనుగు ఏదైనా ఒకటి చనిపోతే ఆ ఏనుగు శరీరం తీసేసేటంత వరకు దాని చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. వాటికి అంత మమకారం. కాబట్టి ఆ మమకారవంతమైనటువంటిది, అందుకే ప్రసన్న అంటే ఏనుగు అని అర్థం. ఆ ప్రసన్న వదనుడు కావాలి. యోగ్యత మమకారము, ఆ మమకారము అంటే ఇదంతా నాది, నేను సంరక్షించాలి అనేటువంటి బాధ్యతాయుతంగా ప్రవర్తించగలిగినటువంటి ముఖము, వదనుడు ఎవరు అంటే గజాననుడే కావాలి. కాబట్టి అక్కడ ఆయన లోపలికి ఆ బాలుని కంఠాన్ని త్రుంచి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆమెతో చక్కగా ప్రియంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట్లాడుకునేటువంటి సమయంలో వారు ప్రియ భాషణాలు ముచ్చటించుకుంటూ ఉండే సమయంలో సింహద్వారం వద్ద ఆ బాలుడిని కాపలా పెట్టినటువంటి బాలుడి యొక్క ప్రసంగం వచ్చింది. తాను మరి ఆ బాలుడిని చంపివేసి మరి శివుడు లోపలికి వచ్చాడు. ఆ బాలుడు చనిపోయాడన్న వార్త వినగానే ఆమె మానవ స్త్రీలాగానే చాలా శోకించింది. అప్పుడు ఏం చేశారు అంటే ఆ బాలుని మరణానికి బాగా దుఃఖపడుతూ ఉండగానే పరమేశ్వరుడు కూడా చాలా బాధపడ్డాడు. పార్వతీదేవిని సంతోషపరచాలి. తాను తెచ్చినటువంటి గజాసురుని యొక్క శిరస్సుని ఆ బాలునికి అతికించాడు. ఆ బాలునికి ఆ గజాసురుని యొక్క శిరస్సును అతికించి ప్రాణం పోసి అతనికి గజాననుడు అని పేరు పెట్టారు. ఆ తర్వాత పార్వతి పరమేశ్వరుడు ఇద్దరూ కూడా ఆ బాలుని మిక్కిలి ప్రేమతో పెంచుకుంటూ ఉన్నారు. గజాననుడు పరమభక్తితో పార్వతి పరమేశ్వరుడు అయినటువంటి, పార్వతి అంటే సహజమైనటువంటి శక్తి స్వరూపిణి, అంటే సర్వేక స్వరూపిణి. పరమేశ్వరుడు అంటే వ్యోమకేశుడు, ఆకాశ స్వరూపుడు. కాబట్టి వారిద్దరినీ కూడా పరమభక్తితో సేవిస్తూ ఉన్నాడు. అయితే ఈ గజాననుడికి అంటే ఆననము అంటే ముఖమే కదా, ఈ గజముఖ వదనుడికి మరి అనింద్యుడు అనేటువంటి ఒక ఎలుకను వాహనంగా చేసుకున్నాడు. ఇలాగ కొంతకాలం గడిచింది. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులకి కొంతకాలానికి మళ్ళీ కుమారస్వామి పుట్టాడు. ఆ తర్వాత అతడు తారకాసురుణ్ణి కూడా సంహరించాడు. మహాబలశాలిగా పేరుగాంచాడు. అతని యొక్క వాహనమైతే నెమలి. ఈ కుమారస్వామి దేవతల యొక్క సేనానాయకుడుగా గొప్ప ప్రఖ్యాతిని పొందాడు. అయితే ఒకరోజు ఈ ఆధిపత్యము, ఈ వీరందరికీ కూడా ఆధిపత్యం ఎవరికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. ఒకరోజు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుణ్ణి పూజించారు. పరమేశ్వరునితో మాకు కలిగేటువంటి ప్రతి ఒక్క విఘ్నానికి కూడా మేము చేసేటువంటి క్రియలకు ఆటంకం కలుగుతూ ఉన్నాయి.
ఇటువంటి ఆటంకాలను తొలగించడానికి, విఘ్నాలను తొలగించడానికి ఒక అధిపతిని ఇచ్చినట్లయితే అతనిని మేము పూజించి మొట్టమొదటగా తర్వాత మా కార్యాలు మొదలుపెట్టుకుంటాము అని వారు అవిఘ్నంగా జరిగేటట్లుగా చేసేటువంటి వారిని ఒకరిని ఇవ్వమని వారంతా కూడా కోరారు. అయితే అక్కడ గజాననుడు పెద్ద కొడుకు కాబట్టి ఆ ఆధిపత్యం తనకు కావాలని అడిగాడు. అయితే గజాననుడేంటి, స్థూలకాయుడు, పొట్టివాడు, అసమర్థుడు కాబట్టి ఆ ఆధిపత్యము తనకు కావాలి అని కుమారస్వామి పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. ఇద్దరు అడుగుతూ ఉన్నారు. అప్పుడు పరమేశ్వరుడు ఏమన్నాడంటే చిరునవ్వుతో ఇద్దరు కుమారుల్ని చూశాడు. మీలో ఎవరైతే ఈ 3 లోకాలలో ఉన్నటువంటి పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ విఘ్నేశ్వర అంటే విఘ్నాలను తొలగించేటువంటి ప్రభుత్వాన్ని, అధికారాన్ని, ఈ ఈశ్వర ఆధిపత్యాన్ని ఇస్తాను అని తెలియజేశాడు. అందుకు సమ్మతించాడు కుమారస్వామి. ఎందుకు అంటే తన యొక్క వాహనం నెమలి, అది ఆకాశ మార్గంగా పయనిస్తుంది. అతి తీవ్ర వేగంతో వెళ్ళి తను అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకోగలిగినటువంటి సమర్థుడు. అయితే అందుకు సమ్మతించాడు కుమారస్వామి. తన వాహనమైనటువంటి నెమలని ఎక్కాడు. వాయు వేగంతో గాలితో సమానంగా బయలుదేరాడు. ఇది చూచినటువంటి గజాననుడు ఆయన అమితమైనటువంటి దుఃఖంతో పరమేశ్వరుని సమీపించి మరి నమస్కరించి అన్నాడు, తండ్రి, నా యొక్క అసమర్థత తమరికి తెలుసు కదా, తెలిసుండి కూడా ఇలాగా మీరు ఆదేశాన్ని ఇవ్వడం న్యాయమేనా? మీ పాద సేవకుణ్ణి నా యందు కటాక్షించండి, తగిన ఉపాయం తెలపండి అని రక్షించండి అని అనేక విధాలుగా ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు ఏం చేశాడు గజాననుతో అంటే అసలు అంటే సకృత్ నారాయణేత్యుక్త్వా పుమాన్ కల్పవా శతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రకః. ఓ పుత్రక, ఒక్కసారి నారాయణ మంత్రాన్ని జపించినట్లయితే నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పాడు. ఆ విధంగా జపించడం చేత నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు ఆ నారాయణ మంత్ర ప్రభావంతో అప్పుడేమని చెప్పాడంటే, పార్వతీ పరమేశ్వరుడు ప్రకృతి పురుషుడు ప్రపంచానికి మూలం. అయితే ఈ 3 లోకాలకు కూడా అధిపతులు నీ తల్లిదండ్రులే. వారికి నీవు ప్రదక్షిణ చేసినట్లయితే సర్వ పుణ్యలోకాలు కూడా 3,50,00,000 పుణ్యనదులలో స్నానం చేసినటువంటి ఫలితాన్నే పొందుతావు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అయితే గజాననుడు ఏం చేశాడు, అత్యంత భక్తి శ్రద్ధలతోటి నారాయణ మంత్రాన్ని జపిస్తూ కైలాసమునందు తల్లిదండ్రులను సేవిస్తూ తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ శ్రీ విఘ్నేశ్వరుని యొక్క ఆంతరంగికం అంటే ఇక్కడ తల్లిదండ్రుల కంటే ముఖ్యులైనటువంటి వారు లేరు. వారిని బయటికి వెళ్ళి ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా తల్లిదండ్రులకు ఎదురాడనటువంటి పిల్లలకు కలిగేటువంటి ఆటంకాలు త్వరితంగా తొలగిపోతాయి. ప్రతి పని కూడా నిర్విఘ్నంగా పరిసమాప్తి అవుతుంది. వారు కోరుకున్నటువంటి నిషేధము కాని ప్రతి పని కూడా చక్కని ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి విషయం స్ఫురింపజేస్తూ ఆయన తన తల్లిదండ్రులైనటువంటి వ్యోమకేశుడు, ఆ భూదేవి తత్వమే అయినటువంటి మా అమ్మ భూదేవి, నా తండ్రి వ్యోమకేశుడు, ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రదక్షిణమే భూప్రదక్షిణం, ఈ యొక్క పుణ్యనదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం అని ఆయన ఆ విధంగా తల్లిదండ్రులకు నమస్కారం చేస్తూ మరి ఈ విధంగా ఉన్నాడు. అయితే అక్కడ ఆకాశ మార్గాన్ని వెళ్ళిపోయాడు కదా కుమారస్వామి. ఆయన గంగానదికి స్నానం చేయబోయినప్పుడు కుమారస్వామికి ఆ గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకు ఎదురుగా వస్తున్నట్లుగా కనిపించాడు. ఇలాగే కుమారస్వామికి 3,50,00,000 నదుల్లో కూడా తనకంటే ముందుగా తన అన్నయ్య అయిన గజాననుడే స్నానం చేసి ఎదురుగా వస్తున్నట్లుగా చూసి ఆశ్చర్యంతో కైలాసానికి వెళ్ళిపోయాడు. అక్కడ తన తండ్రి సమీపమున ఉన్నటువంటి తన అన్నగారైన గజానను చూసి నమస్కరించాడు. తన బలాన్ని నిందించుకున్నాడు.
పరమేశ్వరునితో అన్నాడు, తండ్రి, అన్నగారి మహిమ తెలియక నేను ఈ విధంగా తొందరపడ్డాను, నిందించాను, నన్ను క్షమించండి. ఈ విఘ్నేశాధిపత్యము అన్నగారికి ఇవ్వండి అని ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు ఏం చేశాడు అంటే సకల దేవతలను అందరినీ కూడా పిలిచి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజాననుకి విఘ్నాధిపత్యం అనేటువంటిది ప్రసాదించాడు. ఆ రోజున అంటే అక్కడ వినాయకునికి ఎటువంటి బుద్ధి ప్రతిఫలించింది? సిద్ధి అనేటువంటిది జరగాలి అంటే బుద్ధి అనేటువంటిది సరైన సమయంలో ప్రవేశపెట్టాలి. అంత ధీమంతమైన భక్తి తత్పరమైన ఒక సునిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ద్వారా తల్లిదండ్రుల ఎదుట ప్రదక్షిణతో సర్వ ప్రపంచాన్ని కూడా ముల్లోకాలను కూడా ప్రదక్షిణ చేసినటువంటి ఫలితాన్ని పొందగలిగేటువంటి బుద్ధి ద్వారా ఆయన ఇటువంటి సిద్ధిని పొందాడు. ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా కార్యం అత్యవసరమైనప్పుడు ముందు బలహీనపడకూడదు, బుద్ధిని ప్రయోగించాలి. బుద్ధి ద్వారా వాడు ఆ కార్యాన్ని అనుసరించి ఆ ప్రయత్నంతో సిద్ధిని పొందుతాడు అని చెబుతూ, అందుకే సిద్ధి బుద్ధి సమేత అని చెప్తారా. బుద్ధి ద్వారా సిద్ధిని పొందాడు కాబట్టి బుద్ధి సిద్ధి సమేతుడే శ్రీ గజాననుడు, శ్రీ గణేశుడు అని చెబుతూ, అంతేకాదు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు పరమేశ్వరుడు గజాననునికి విఘ్నాధిపత్యం అనేటువంటిది ప్రసాదించాడు. ఆ రోజున సర్వదేశస్థులు కూడా వారి వారి భక్తి కొలది, వారి యొక్క స్థితి శక్తి కొలది కుడుములు, ఆపుపాలు, పిండి వంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, వడపప్పు మొదలైన వాటిని అన్నింటినీ కూడా సమర్పించారు, పూజించారు. విఘ్నేశ్వరుడు ఏం చేశాడు? విఘ్నాధిపత్యమై ఆ రోజే తన యొక్క జననమైనటువంటి రోజు, ఆ రోజే తన యొక్క జన్మదినం, ఆ విఘ్నాధిపత్యాన్ని చేపట్టిన రోజు కాబట్టి సంతోషంతో కుడుములు, ఉండ్రాళ్ళు మొదలైనవి చాలా తిన్నాడు. తిని కొన్ని తన వాహనమైనటువంటి ఎలుకకు కూడా కొన్ని పెట్టాడు. అంతేకాదు ఇంకా సూర్యుడు అస్తమించే సమయానికి కైలాసానికి చేరుకున్నాడు. అక్కడ తన తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించబోయాడు. ఎటువంటి నమస్కారం? 8 అంగాలు భూమిపై పడేలాగా, అంటే సాష్టాంగ దండ ప్రణామాన్ని చేయబోయాడు. అయితే బాగా తిని ఉన్నాడు, అసలే స్థూలకాయుడు, పొట్టివాడు కాబట్టి ఆయన ఉదరం అంటే ఆయన పొట్ట భూమిని తాకిందా, చేతులు ఆకాశాన్ని చూస్తున్నాయి. మరి చేతులు భూమిని తాకితే ఆయన కాళ్ళు ఖాళీలోకి అంటే ఆకాశం వైపే పోతున్నాయి. ఈ విధంగా ఆయన దండ ప్రణామం అనేటువంటిది చేయడానికి అమితంగా శ్రమ పడుతూ ఉన్నాడు. అయితే విఘ్నేశ్వరుని యొక్క శ్రమను చూసి ఆ యొక్క శివుని యొక్క శిరస్సుపై అలంకరింపబడినటువంటి చంద్రుడు నవ్వాడు, వికటంగా నవ్వాడు. నవ్వడం అప్పుడు రాచదృష్టి సోకిన రాళ్ళు నుగ్గొగు అనేటువంటి సామెత నిజమే అయినట్లుగా విఘ్నేశ్వరుని యొక్క గర్భం పగిలిపోయి అందులో ఉన్నటువంటి కుడుములు, ఉండ్రాళ్ళు మొదలైనవన్నీ కూడా ఆ ప్రదేశం అంతా దొర్లిపడినవి. విఘ్నేశ్వరుడు కూడా పొట్ట పగిలిపోవడంతో చనిపోయాడు. అది చూచి పార్వతీదేవి మిక్కిలిగా శోకించింది. కోపంతో చంద్రుడిని చూసింది. ఓరి పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు గదరా, కాకపోతే అందుకే నిన్ను చూచినటువంటి వారు పాపాత్ములై నీలాపనిందలే పొందుతారు అని శపించింది. అయితే ఆ సమయంలోనే సప్త ఋషులు వారు యజ్ఞాలు చేస్తూ ఉన్నారు, తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు. సప్త ఋషులు అంటే మరీచి, అత్రి, అంగిరసుడు, పులహుడు, పులస్త్యుడు, క్రతువు, వశిష్ఠుడు. వీరు బ్రహ్మమానసపుత్రుడు. వీరి యొక్క భార్యలతో ప్రదక్షిణం చేస్తూ అగ్నిదేవుడు చేస్తూ ఉండగా అగ్నిదేవుడు ఆ ఋషి భార్యలను చూసి ఇష్టపడ్డాడు, మోహించాడు, కోరిక పడ్డాడు. కానీ మళ్ళీ మునులు కోపం చెంది శాపం ఇస్తారేమో అని భయంతో ఎప్పుడైతే దిగజారినటువంటి కోరిక చేత వాడు శక్తిహీనుడే అవుతాడు.
ఆ విధంగా అగ్ని కూడా క్షీణించసాగింది. ఈ విషయాన్ని అగ్నిదేవుని భార్య అయినటువంటి స్వాహాదేవి గ్రహించింది. అరుంధతి రూపం ఒక్కటే ఆమె ధరించలేకపోయింది, కానీ మిగిలిన ఋషుల యొక్క పత్నుల రూపాలను ధరించింది. అగ్నికి మరి ఇష్టం తీర్చింది. అంతేకాదు ఋషులు ఈ విషయాన్ని చూశారు. అగ్నిదేవుడితో ఉన్నటువంటి వారు స్వాహాదేవి అనుకోలేకపోయారు, తమ భార్యలే అనుకున్నారు. ఎందుకు? వారి భార్యల రూపాలను స్వాహాదేవే కదా ధరించింది. ఆ అగ్నిదేవునితో ఉన్నటువంటి వారు తమ భార్యలే అని భ్రమించారు, తమ భార్యలను వదిలివేశారు. పార్వతీదేవి చంద్రుని శపించిన తరువాత ఋషిపత్నులు చంద్రుడిని చూసినటువంటి కారణం చేత వారందరికీ కూడా ఈ యొక్క ఆపద కలిగింది. అప్పుడు దేవతలు, మునులు ఋషిపత్నుల యొక్క ఆపదను ఆ బ్రహ్మదేవునికి తెలియజేశారు. ఆ పరమేష్ఠి అన్నీ తెలిసిన వాడే కదా. కాబట్టి అగ్నిదేవుని భార్య ఋషిపత్నుల యొక్క రూపాన్ని ధరించి వచ్చింది కాబట్టి ఆ విషయాన్ని తెలిపి సప్త ఋషులను సమాధానపరిచాడు. ఆ తర్వాత అందరూ కూడా బ్రహ్మదేవునితో సహా వచ్చి ఉమామహేశ్వరుని సేవించాడు. మృత్యుడై ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి బ్రతికించారు. అప్పుడు దేవతలందరూ కూడా పార్వతీదేవి ఇచ్చిన శాపం వలన లోకాలకు ముప్పు వస్తుంది కాబట్టి ఆ శాపాన్ని ఉపసంహరించేటువంటి విషయం గురించి ప్రార్థించారు. పార్వతీదేవి కుమారుడు బ్రతికినందుకు మిక్కిలి సంతోషపడింది. తన కుమారుడు విఘ్నేశ్వరుణ్ణి చారదీసి ముద్దాడింది. ఏ దినమునైతే తన కుమారుడు విఘ్నేశ్వరుణ్ణి చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజు మాత్రమే చంద్రుణ్ణి చూడరాదు అనే శాపాన్ని సవరించింది. అయితే బ్రహ్మ మొదలైన దేవతలు అందుకు చాలా సంతోషపడ్డారు. వారి వారి నెలవులకి నివాసాలకు వెళ్ళిపోయారు. అయితే భాద్రపద శుద్ధ చవితి నాడైతే ఇక చంద్ర దర్శనం అనేటువంటిది చేసుకోకుండా జాగ్రత్తతో సుఖంగా ఉంటూ ఉన్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. అయితే ఒకసారి ద్వాపర యుగంలో అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మతో మరి ఆయన నగరంలో ఏమని చాటింపించాడంటే, ఈరోజు చంద్రదర్శనం ఎవ్వరూ చేయరాదు అని చాటింపు చేయించాడు. ద్వారకా నగరంలో పెందల కన్నే తలుపులు వేసుకోండి అని మరీ వేయించాడు, గృహద్వారాలు ముయ్యమని. అయితే ఆ రోజు నారద మహాముని శ్రీకృష్ణుడిని దర్శించి ఆయనను అనేక విధాలుగా స్తుతించాడు. సాయంకాలం అయ్యే సమయానికి నారదుడు కూడా, నేను మళ్ళీ చంద్రుడిని చూస్తానేమో స్వామి, ఈరోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీమాత వలన శాపగ్రస్తుడైన చంద్రుని చూడరాదు కదా, కాబట్టి నేను నా యొక్క నిజ గృహానికి వెళతాను, సెలవివ్వండి అని పలికి ఆయన వెళ్ళిపోయాడు. అయితే కృష్ణునికి ఏ విధంగా అంటే ఆ పట్టణంలో వారికి అందరికీ చాటించాడు కదా, వినాయక చవితి నాడు చంద్రుడిని చూడరాదు అని శాసించాడు కదా. ఆనాటి రాత్రి కృష్ణుడు, ఆయన క్షీరప్రియుడు, పాలు అంటే ఇష్టపడేటువంటి ఆయన కాబట్టి ఆకాశం వంక చూడకుండా జాగ్రత్తగా గోష్టానికి వెళ్ళాడు. పాలు పితుకుతూ ఉన్నాడు. పాలల్లో చంద్రుని యొక్క ప్రతిబింబాన్ని చూశాడు. అందుకు ఇక శ్రీకృష్ణుడు బాధపడ్డాడు, ఆలోచన చేశాడు. చవితి నాడు అందరికీ చెప్పాను కానీ చంద్రుని యొక్క ప్రతిబింబాన్ని నేను ఈ క్షీరంలో చూశాను, ఎటువంటి నీలాప నిందలు రాబోతున్నాయో అని వాపోయాడు. అయితే అలా కొంతకాలం గడిచింది. ఆ నగరంలో ఉండేటువంటి సత్రాజిత్తు అనేటువంటి ఆయన సూర్యుని యొక్క వరం చేత శమంతకమణి అనేటువంటి మణిని సంపాదించాడు. దానిని ధరించి అది రోజుకి కూడా 100 బారువుల బంగారం ఇస్తుంది. అంతేకాదు దానిని ధరించి ఆయన అది ఉన్నటువంటి ప్రదేశాలలో ఆకలి దప్పుకులు, క్షామము, కరువు, కాటకాదులు ఉండవు. అయితే ఆ మణిని డాంబికంగా సత్రాజిత్తు ధరించి ద్వారకకు శ్రీకృష్ణుని దర్శనానికి వచ్చాడు. శ్రీకృష్ణుడు ఏం చేశాడు? సత్రాజిత్తుని ఆదరించాడు. మంచిగా మర్యాద చేసి చిత్రమైనటువంటి శమంతకమణిని మన రాజు అయినటువంటి ఉగ్రసేనునికి ఇస్తే బాగుంటుంది కదా, రాజుకి ఇవ్వమని కోరాడు.
అందుకు సత్రాజిత్ ఏం చేశాడు, తనకి రోజుకి అది 8 బారువుల బంగారం ఇచ్చేటువంటి ఆ మణిని ఎటువంటి మూర్ఖుడైనా సరే ఇవ్వడు అని నిశ్చయంగా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఒకనాడు సరే శ్రీకృష్ణుడు సరే ఇవ్వకపోతేలే అనుకున్నాడు, తన పని చూసుకున్నాడు. ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనజిత్తు ఉన్నాడు. ఆయన ఆ శమంతకమణిని ధరించాడు, వేటకు బయలుదేరి వెళ్ళాడు. ఆమెని ఎర్రగా కూడా ప్రజ్వలిస్తూ కనబడుతుంది. ఒక సింహం ఏం చేసింది, ఆ మణిని చూసి అది మాంసపు ముక్క అని భ్రమించింది. ఆ ప్రసేనజిత్తుని చంపివేసింది. ఆ మణిని నోటగరుచుకొని పోతూ ఉండగా అక్కడ ఒక శరభము అంటే ఒక భల్లూకము అంటే సింహాలను చంపేటువంటి సమర్థత కేవలం శరభ మృగాలకే ఉన్నవి. అదే భల్లూకము. ఆ భల్లూకం ఏం చేసింది, ఆ ఎలుగుబంటి ఆ సింహాన్ని చంపివేసింది. ఆ భల్లూకము ఆ మణిని తీసుకొని పోయి తన కొండగుహలో తన కుమార్తె అయినటువంటి జాంబవతి అనే కుమారికి ఆట వస్తువుగా ఇచ్చాడు. ఆ తర్వాత సత్రాజిత్తు తన తమ్ముని యొక్క మరణ వార్తను విన్నాడు. విని ఇదంతా కూడా శ్రీకృష్ణుడు మణిని ఇవ్వమని అడిగాడు, నేను ఇవ్వకపోవడం వలన జరిగినటువంటి పని అని, ఇది వేరు కాదు అని తలచి శ్రీకృష్ణుడు శమంతకమణిని అడిగినప్పుడు తాను ఇవ్వని కారణం చేత తన తమ్మును చంపి మణిని దొంగిలించాడు. తన పట్టణమున ఆ విధంగా చాటింపు వేశాడు. శ్రీకృష్ణుడు ఆ వార్త విన్నాడు. తాను వినాయక చవితి రోజు పాలలో చంద్రుని యొక్క ప్రతిబింబం చూచినందులకు వచ్చిన నీలాపనింద అని గుర్తు చేసుకొని విచారించాడు. ఆ దోషాన్ని పరిహారం చేసుకోవడానికి బంధు పరివార సమేతంగా అరణ్యానికి పోయి ప్రయత్నం మొదలుపెట్టాడు. అతనికి ఒక చోట ఏం కనపడింది, ప్రసేనుని యొక్క శవం కనపడింది. ఆ తర్వాత సింహం యొక్క పాదాల గుర్తులు కనపడినవి. ఆ తర్వాత ఎలుగుబంటి యొక్క పాదాల గుర్తులు కనిపించాయి. ఆ గుర్తుల వెంబడి అనుసరించిపోతూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఒక పర్వత ప్రాంతానికి వచ్చాడు. శ్రీకృష్ణుడు తన పరివారాలను మరి గుహ వద్దనే ఉంచిపెట్టాడు. ఉంచి తాను ఆ గుహ లోపలికి వెళ్ళాడు. గుహ లోపల ఒక బాలిక ఆ మణితో ఆడుకుంటూ ఉన్నది. దానిని చూసి తీసుకొని బయటకు రాబోయాడు. ఆ మణిని తీసుకొని ఆ బాలిక జాంబవతి గట్టిగా కేకలు వేసింది. కేకలు వేసినప్పుడు జాంబవంతుడు వచ్చాడు. వచ్చి విపరీతమైన ఆగ్రహంతో వచ్చి శ్రీకృష్ణుడి మీద పడి అరుస్తూ గోళ్లతో గురుచుతూ కోరలతో ఘోరంగా యుద్ధాన్ని చేయడం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణుడు జాంబవంతుణ్ణి పడదోసి వృక్షాల చేత పిడికిలి దెబ్బల చేత రాత్రి పగలు ఏడతెగకుండా 28 రోజులు ఘోరంగా యుద్ధం చేశారు ఇద్దరు. ఆ తర్వాత జాంబవంతుడు బలం క్షీణించిపోయింది. దేహమంతా కూడా దెబ్బలతో మరి బాధపడుతూ యుద్ధం చేయలేక తన బలాన్ని హరింపజేసినటువంటి మహానుభావుడు రావణుని చంపినటువంటి శ్రీరామచంద్రునిగా గుర్తించాడు. మరి ఒక మహనీయుడు కానే కాడు అని తలంచాడు. నమస్కరించాడు. దేవాదిదేవా, ఆర్తజన రక్షక, నిన్ను నేను త్రేతాయుగమున రావణాసురుడు మొదలగు దుష్ట రాక్షసులను సంహరించి భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రునిగానే తెలుసుకున్నాను. ఆ కాలమున నా పట్ల ప్రేమ చేత వరము కోరుకో అని మీరు ఆజ్ఞాపిస్తే నా యొక్క బుద్ధిమాంద్యం చేత మీతో ద్వంద్వయుద్ధం చేయాలి అని కోరుకున్నాను. అది కాలాంతరమున నీ కోరిక తీరుతుంది అని సెలవిచ్చారు. ఆనాటి నుండి కూడా మీ యొక్క నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ ఇక్కడ ఉన్నాను. తమరు ఇప్పుడు నా నివాసానికి దయచేసి నా కోరికను తీర్చారు. నా శరీరం అంతా కూడా శిథిలమైపోయింది. ప్రాణాలు కడబట్టినవి. జీవిస్తాను అనేటువంటి ఆశ కూడా నశించింది. నా తప్పులు మన్నించి నన్ను క్షమించి నన్ను కాపాడు. నీకన్నా నాకు వేరే దిక్కులేరు అంటూ భయము చేత పరిపరి విధాలా ప్రార్థించాడు.
శ్రీకృష్ణుడు దయామతి అయి జాంబవంతుని యొక్క శరీరాన్ని నిమిరి భయం పోగొట్టాడు. ఆ నొప్పులన్నీ పోయినవి. శ్రీకృష్ణుడు జాంబవంతునితో అన్నాడు, భల్లూకేశ్వర, శమంతకమణిని అపహరించాను అనే అపనింద రూపుమాపుకోవడం కోసం ఇలా వచ్చాను. కాబట్టి మణిని ఇస్తే నేను వెళతాను అని పలికాడు. జాంబవంతుడు సంతోషంతో ఇంకా శ్రీకృష్ణుడి శమంతకమణి ఇస్తూ, అంతేకాదు జాంబవంతుడు తన కుమార్తె అయిన జాంబవతిని కూడా కానుకగా ఇచ్చాడు. శ్రీకృష్ణుడు తన గురించి పరితపిస్తూ ఉన్న బంధువులు, మిత్రులు, సైన్యాలకు అందరికీ ఆనందాన్ని కలిగించి ఆ కన్యారత్నమైనటువంటి జాంబవతితోనూ శమంతకమణితోనూ కూడా తన పురాన్ని చేరుకున్నాడు. సత్రాజిత్తుని పిలిపించి పెద్దలు, పిన్నలు అందరూ కూడా కూడి ఉన్నప్పుడు జరిగినటువంటి వృత్తాంతమంతా తెలిపి శమంతకమణిని సత్రాజిత్తుకి ఇచ్చివేశాడు. సత్రాజిత్తు జరిగిందంతా తెలుసుకొని, అయ్యో తొందరపడి నిష్కారణంగా శ్రీకృష్ణుని మీద ఈ నీలాపనిందను మోపాను కదా, ఎంత దోషినయ్యాను అని విచారించాడు. శమంతకమణిని తన కుమార్తె అయిన సత్యభామను కూడా కానుకగా ఇచ్చాడు. తప్పులు క్షమించండి అని శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను తీసుకొని శమంతకమణిని తిరిగి సత్రాజిత్తునికి ఇచ్చివేశాడు. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తమునందు జాంబవతిని, సత్యభామను కూడా వివాహం చేసుకున్నాడు. ఆ వివాహానికి వచ్చినటువంటి దేవతలు, మునులు మొదలైన వారంతా కూడా శ్రీకృష్ణుణ్ణి స్తుతించారు. స్వామి, మీరు సమర్థులు కాబట్టి తమకు వచ్చిన నీలాపనిందన పోగొట్టుకున్నారు. మాకైతే ఇలాంటి ఆపద కలిగితే మేమేమి చేయాలి, మాకేంటి మార్గం అని ప్రార్థించి అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు దయాళుడే భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రమాదవశమున అనుకోకుండా ఒకవేళ చంద్రదర్శనం అయ్యిందనుకో, ఆనాడు విఘ్నేశ్వరుని యథాశక్తి పూజించండి. ఈ శమంతకమణి కథను విని అక్షతలు శిరస్సున ధరించండి. అలా ధరించిన వారికి నీలాపనిందలు పొందకుండా ఉంటారు అని వరమొసంగాడు. దేవతలంతా మిక్కిలి సంతోషపడ్డారు. భాద్రపద శుద్ధ చవితి నాడు దేవతలు, మహర్షులు, మానవులు మొదలైన వారంతా కూడా తమ శక్తి కొలది ఉదయాన్నే స్నానం చేసి పరిశుద్ధవంతులై సంధ్యావందనాది నిత్యకర్మలను చేసుకొని తమ యొక్క శక్తి కొద్దీ వినాయక ప్రతిమను బంగారంతో కానీ, వెండితో కానీ, మట్టితో కానీ చేసి పాలవల్లిని ఏర్పాటు చేసి దాని క్రింద పీఠాన్ని ఉంచి ఆ పీఠంపై 8 దళాలు కలిగిన పద్మాన్ని వేసి విఘ్నేశ్వరుని స్థాపించి గంధము, అక్షతలు, పూలు, 20 యొక్క పత్రాలతో, ఆకులతో షోడశోపచార పూజలు చేస్తారు. రకరకాలైన వంటకాలు చేస్తారు. నైవేద్య హారతులు ఇస్తారు. తర్వాత మరునాడు నిత్యకర్మను చేసుకొని గణనాయకునికి మళ్ళీ పూజ చేసుకొని ఉపచారాలు చేస్తారు. ఈ విధంగా కార్యసాధన అష్ట ఐశ్వర్య పుత్ర పౌత్ర వృద్ధి కలిగి సకల సుఖాలు కూడా పొందుతారు. మనసును తలిచినటువంటి కార్యాలు అవిఘ్నంగా జరుగుతాయి. కాబట్టే వినాయకునికి సిద్ధి వినాయకుడు అనే పేరు ప్రసిద్ధికి వచ్చింది. అంటే ఈ యొక్క బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాల వారు కూడా అందరూ ఈ వ్రతాన్ని చేసి సకల కార్యసిద్ధి, పుత్రపౌత్ర ఐశ్వర్యాభివృద్ధి కలిగి సర్వసుఖాలు పొందుతారు అని సూత మహాముని ధర్మరాజు మొదలైనటువంటి మునులకు కూడా స్కాంద పురాణంలో ఉన్నటువంటి ఉమామహేశ్వర సంవాదాన్ని గురించి జరిగిన వినాయక వ్రతకల్ప విధానాన్ని గురించి తెలియజేశాడు. అప్పుడు ధర్మరాజు వినాయక వ్రతం చేసి సకల ఐశ్వర్యాలు మళ్ళీ పొందాడు. అందుకే శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కథ అనేటువంటిది వినినటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా దీనిని ఆచరించవలసిందే అని చెబుతూ, అంటే మనకి స్వాతంత్రం సంపాదించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం అంతకుముందు అయితే మనకి వినాయక చవితి అనేటువంటిది వీధుల్లో బహిరంగంగా చేసేటువంటి వాళ్ళైతే కాదు.
మనకు 1857 సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు దానిని ఎవ్వరూ కూడా నలుగురు కలిసి ఒక కూడలిలో కలవకుండా జాగ్రత్త పడేవారు బ్రిటిష్ ప్రభుత్వం. ఎక్కడికక్కడ చెలరేగినటువంటి విప్లవాలను అణిచివేసేవారు. 2-3 కలిసి తిరిగితే ఒప్పుకునేవారు కాదు. ప్రతిదానికి పన్ను వేస్తూ మన రాజ్యం మనకే బంధకంగా చేస్తూ మనల్ని అస్వతంత్రుల్ని చేసి మన స్వతంత్రాన్ని హరించి వేశారు. అయితే మొట్టమొదటగా ఈ వినాయక చవితి బాలగంగాధర్ తిలక్ అనే ఆయన 1894 సంవత్సరంలో మహారాష్ట్ర పూణేలో కేంద్రంగా చేసుకొని మహారాష్ట్రలో పూణే కేంద్రంగానే చేసుకొని సర్వగణేష్ జనైక ఉత్సవంగా సామూహికంగా జరుపుకునేలాగా ప్రజలందరికీ కూడా పిలుపునిచ్చారు. ఆ తర్వాత 1895లో మరాఠీలు గుణవర్తక సంస్థను స్థాపించారు. వినాయక కమిటీలు ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇలాగా సామూహికంగా జాతి మత కుల వర్గ విచక్షణ లేకుండా అందరూ కలిసి సంతోషంగా సందడిగా రంగులు చల్లుకుంటూ సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి సామూహికంగా దైవశక్తిని కూడగట్టుకొని స్వాతంత్ర పోరాటానికి అడుగులు వేశారు యువకులంతా. ఈ యువకులంతా కూడా అంటే బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకించలేకపోయింది. ఎందుకు అంటే హిందువులు దేనినైనా సహిస్తారు కానీ దైవదూషణ భక్తి నిరాకరణ సహించరు అని బ్రిటిషు ప్రభుత్వం కూడా వెనక్కు తగ్గింది. ఆనాటి నుండి ఈనాటి వరకు అంటే నాటికి నేటికి ఇలాగా గణపతి ఉత్సవాలు బహిరంగంగా వీధుల్లోనూ ఇంకా ఎవరి వారి గృహాల్లోనూ భక్తి ప్రధానంగా ఆటంకాలు తొలగే నిమిత్తం గణపతి పూజలు చేస్తూ ఉంటారు. ఆ ఫలసిద్ధిని పొందుతూ ఉంటారు. ఓం శ్రీ విఘ్నేశ్వరార్పణమస్తు. ఓం తత్సత్.